మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు మనతో పాటు బోయ వాల్మీకి సమితి అధ్యక్షులు, అంతేకాకుండా చాలా రోజుల పాటు నుంచి బోయలను ఎస్టీ కులం ఇవ్వాలన్నట్టుగా బోయ వాల్మీకుల కోసమే కృషి చేస్తున్న వ్యక్తి అంజీ గారు మనతో పాటు ఉన్నారు. మరి సుమన్ టీవీ తరఫున ఆయన పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఈ సంస్థ ఏంటి? బీవీఎస్ అంటే ఏంటి? సార్ బీవీఎస్ అంటే బి అంటే బోయ, బి అంటే వాల్మీకి, ఎస్ అంటే సమితి. ఏ పార్టీ అయినా మాకు ఎస్టీ రిజర్వేషన్ చేస్తే ఆ పార్టీ జెండాని మా భుజం మీద పెట్టుకోవడానికి ఇది మేము ఖచ్చితంగా చేస్తాం. మాటిస్తే మాట తప్పం. మా వాళ్ళు తప్పమంటారా? మాట తప్పం. మా ప్రాణం పోయినా కూడా తప్పం. మేము ఓపెన్ మాట్లాడతాం. బోయలేం సార్ మేము. మేము ఎవరిని భయపడం. మేము ఎందుకు భయపడతాం? వాస్తవంగా అంటే ఏదో అంటారు సార్, నిజంగా మాట ఇచ్చి మాట తప్పేటోళ్ళే బాగున్నారు. మాట ఇచ్చి ప్రాణాలు పోగొట్టున్న మా బోయ జాతి మాత్రం ఈరోజు చాలా దయనీయంగా బతుకు. చాలా మంది కొట్టాల్లో ఉంటున్నారు. తినడానికి తిండి లేదు, పిల్లలకు చదువులు లేదు సార్. ఈరోజు చాలా మంది వలసలు పోయినారు సార్. ఇప్పుడు మీ బోయలకు వస్తున్నాయి అని అంటున్నారు కదా. ఫస్ట్ నుంచి కూడా బోయలకు అందరికీ ఇస్తున్నారు కదా చాలా పథకాలు. వైసీపీ గవర్నమెంట్ లో దాదాపు నవరత్నాల పథకాలు అని పెట్టి చాలా ఇచ్చింది. ఎంత ఇస్తున్నారు సార్? వైసీపీ ప్రభుత్వం 1,80,000 ఇండ్లు కట్టించి ఇవ్వమని సార్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు మనతో పాటు బోయ వాల్మీకి సమితి అధ్యక్షులు, అంతేకాకుండా చాలా రోజుల పాటు నుంచి బోయలను ఎస్టీ కులం ఇవ్వాలన్నట్టుగా చాలా రోజుల నుంచి అనునిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సామాజిక వర్గం కోసం పనిచేస్తూ ఎన్నో ఉద్యమాలు చేస్తూ చాలా రోజుల పాటు నుంచి చాలా గ్రామంకి సంబంధించి కూడా అన్ని సమస్యల మీద అంతో ఎంతో లిటరేచర్ అంటే చదువుకునే వ్యక్తి కాబట్టి దీని మీద చాలా అవగాహనతో ఉండి ప్రజలతో ఎప్పుడు ఉంటూ బోయ వాల్మీకుల కోసమే కృషి చేస్తున్న వ్యక్తి అంజీ గారు మనతో పాటు ఉన్నారు. మరి సుమన్ టీవీ తరఫున ఆయన పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. ఇంతకైనా ఏం చేస్తున్నాడు, ఏం కోసం ఆయన తప్పనేంటని అన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఏంటి సార్ మీ పేరేంటి సార్ ముందుగా? సార్ నా పేరు అంజీ సార్. అంజీ. సొంతూరు సార్? సొంతూరు వచ్చేసి మారేల సార్, తుగ్గిల మండలం, పత్తికొండ కాన్స్టిట్యున్సీ, కర్నూలు జిల్లా సార్. ఏంటి బీవీఎస్? ఎక్కడ చూడు చాలా రోజుల నుండి ప్రజల్లోనే కనిపిస్తున్నారు. ప్రెస్ మీట్స్ పెడుతూ ఉంటారు. వాల్మీకి జయంతుల్లో కానీ ఎక్కడ చూడు మీరు కనిపిస్తుంటారు. చాలా పేపర్ స్టేట్మెంట్స్లో చూస్తాను. ఏంటి ఇంతకీ ఈ సంస్థ ఏంటి? బీవీఎస్ అంటే ఏంటి సార్? బీవీఎస్ అంటే బి అంటే బోయ, బి అంటే వాల్మీకి, ఎస్ అంటే సమితి. బోయ వాల్మీకి సమితి అనేటువంటిది వాల్మీకుల స్థితిగతుల పైన, అంటే మేము ఈనాటి నుంచి కాదు ఆనాటి నుంచి, అంటే కాకతీయులు, చౌలులు పరిపాలనలో కానీ మళ్ళీ బ్రిటిష్ కాలంలో కూడా మేమందరం కూడా పోరాటాల్లో కూడా ఉండేటువంటి వాళ్ళు. అయితే ఈ మధ్య కాలంలోన బ్రిటిష్ కాలంలో కూడా మేము వాల్మీకులుగా ఉండేటువంటి వాళ్ళం, ఎస్టీలుగా ఉండేటువంటి వాళ్ళం. యాక్చువల్గా అడవుల్లో ఉండేవాళ్ళం. అయితే అడవుల్లో ఉండేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలోన అంటే 1900 స్వతంత్రం 40 స్వతంత్రం వచ్చిన తర్వాత బోయ వాళ్ళు కాస్త గ్రామాల్లోకి రావడము, అక్కడక్కడ ఎక్కువ శాతం ఉండేది రాయలసీమ జిల్లాలో ఎక్కువ శాతం మంది ఉన్నటువంటి పరిస్థితి. అదే విధంగా కర్ణాటక కూడా అట్లనే ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు కర్ణాటకలో కూడా ఎస్టీనే, కానీ ఇక్కడ మాత్రం వాల్మీకులం వచ్చేసి ఎస్టీగా ఉండేటువంటి వాళ్ళము. 1956 తర్వాత మమ్మల్ని బీసీలోకి చేర్చినారు. అంటే ఒక బీసీలోకి చేర్చాలన్నా కూడా ఎందుకోసం చేర్చాలి, వీళ్ళు ఏమన్నా ఆర్థికంగా ముందుకెళ్ళారా లేదంటే విద్యాపరంగా ముందుకెళ్ళారా అనేటువంటిది కోణంలోన ప్రభుత్వాలు ఆలోచించి మార్చాలి. కానీ మా పరిస్థితి ఎలా ఉందని అంటే వాల్మీకుల్ని 1956 తర్వాత బీసీలోకి చేర్చిన తర్వాత విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా పూర్తిగా వెనుకబడిపోయినటువంటి పరిస్థితి సార్. ఆ రోజు నుంచి కూడా ఈరోజు మీరు బాగా గమనించండి. ఆంధ్రప్రదేశ్లోనే శ్రీకాకుళం నుండి ఏలూరు జిల్లా వరకు, అంటే విజయవాడ దగ్గరలోన మళ్ళీ ఎస్టీలుగా ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలోనే అక్కడి నుంచి ఇక్కడ మేమందరం కూడా బీసీలుగా ఉన్నాం. అంటే ఇదంతటి కారణం ఏంటంటే రాజకీయ కోణమే. ఈ రాజకీయ కోణం ఏంటంటే ఎక్కువ సంఖ్య ఉండడం వలన వీళ్ళు ఇట్లనే ఉంటే ఎస్టీ రిజర్వేషన్ మీద వీళ్ళకి ఎక్కువ సీట్లు వీళ్ళకే పోతాయి. కాబట్టి మా భవిష్యత్తులోన ఈ రాయలసీమ జిల్లాల్లోన మా ప్రస్తావన తగ్గిపోతుందని చెప్పేసి ఆనాడు నీలం సంజీవరెడ్డి వాళ్ళు చేసినటువంటి కుట్ర వల్లనే ఈరోజు మేము పూర్తిగా వెనుకబడి ఉన్నటువంటి పరిస్థితి. దీనికి కారణం కూడా అంటే మా వాళ్ళు పూర్తిగా వెనుకబడడానికి కూడా కారణము చదువు లేకపోవడం ఒకటి.
ఇప్పుడు కూడా మీరు అందరూ బాగా చూస్తుంటారు, ఎక్కడ చూసినా గ్రామాల్లోనే ఎక్కడైనా కానీ బోయ వాళ్ళు పూర్తిగా వెనుకబాటుతనం అనేటువంటిది, అంటే అక్షరాస్యత పూర్తిగా చూడండి సార్. మీరు ఆస్పరి మండలం, ఆస్పరి మండలంలో 90% మంది అక్షరాస్యత లేనటువంటి పరిస్థితి. అది లాస్ట్ టైం దాకా కూడా మీ కులానికి చెందిన ఎమ్మెల్యే గారే ఉన్నారు కదా, మరి ఆ టైంలో ఏమైనా మీకు సహకరించి ముందుకెళ్ళి తీసుకుని వెళ్ళారా? ఎక్కడ సార్? లాస్ట్ టైం ఆలూరు కాన్స్టిట్యున్సీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కూడా ఉన్న వ్యక్తి కూడా గుమ్నూరు జయరాం గారు మంత్రిగా ఉన్నారు. ఆ టైంలో ఆయన కూడా ఆయన శక్తి మేరకు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. అయితే బాగా ఆలోచించిస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ముగ్గురు కూడా మా వాల్మీకులకి ఎస్టీ చేస్తాం, రిజర్వేషన్ చేస్తాం చెప్పినటువంటి వాస్తవాలు వీడియోతో సహా మా అక్కడ ఉన్నాయి. అంటే 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొత్తగా ఇక్కడ నూతన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత మనకి చెప్పేసినటువంటి సమయంలో ఆ రోజు ఆయన చెప్పారు, వాల్మీకులకు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఆకాంక్షని ఎస్టీ చేసే బాధ్యత నేను చేస్తానని చెప్పారు. చెప్పిన తర్వాత చేయలేదు. మళ్ళీ 2017లోన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళీ కేంద్రానికి కూడా పంపించినటువంటి పరిస్థితి. దీని మీద ఎస్టీ చేయాలని మళ్ళీ పంపించారు. కానీ అక్కడ కూడా ప్రభుత్వము కేంద్రంతో సరిగ్గా లేదు కాబట్టి చేయడం లేదని చెప్పారు. మళ్ళీ 2019 ఎలక్షన్లలోన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా వాల్మీకుల్ని ఎస్టీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అదే కాదు, ఈ దేశానికి పెద్ద దిక్కు అయినటువంటి మళ్ళీ మహారాజా అయినటువంటి నరేంద్ర మోడీ గారే ఏం చెప్పారు, కర్నూలు ఎస్టీపీఎస్ కాలేజ్ గ్రౌండ్లోన వాల్మీకులారా నన్ను నమ్మండి, మమ్మల్ని ఆస్వాదించండి, మీకు ఖచ్చితంగా కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ జాబితా చేస్తానని ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పారు. సార్ కేంద్రంలో 2019లో కూడా ఆయన వచ్చారు. అవును, మళ్ళీ ఇప్పుడు 2024 కూడా వచ్చారు. కానీ మా వాల్మీకులకి మాత్రం స్థితిగతులు మాత్రం మారలేదు. మీ వాల్మీకులకే ఒకరికి సీట్ కూడా ఇచ్చారు బీజేపీ పార్టీ తరపు నుంచి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో, ప్రస్తుతం ఉన్న బీజేపీ ఎమ్మెల్యే మన పార్థసారథి గారు కూడా వాల్మీకి కుటుంబానికి చెందిన వ్యక్తి. మరి ఈయన ప్రస్తావనలో కూడా అసెంబ్లీలో కూడా దీని మీద చాలాసేపు చర్చించారు, బోయలకు ఎస్టీ ఇవ్వాలన్నట్టుగా. మరి ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఓకేనా, ఆయన చర్చించిన తర్వాత దీని మీద ఏమైనా తీసుకుని వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? సార్ ఇక్కడ ఏంటంటే రాజకీయ కోణంగా మమ్మల్ని వాడుకుంటున్నారు. ఇప్పుడు మా పార్థసారథి నాకు ఒకటే ఎమ్మెల్యే సీట్ వచ్చినంత మాత్రాన మా అందరి వాల్మీకుల జీవితాల్లో 45 లక్షల మంది పైగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. మా బతుకులు మారవు కదా, ఒకరికి ఎమ్మెల్యే సీట్ వచ్చినంత మారదు కదా. గుమ్నూరు జయరాం అన్నకో, విరూపాక్ష అన్నకో, లేదంటే కాలువ శ్రీనివాసులు అన్నకో, అంబికా లక్ష్మీనారాయణ ఎంపీ గారికో, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పెనుగొండ మంగమ్మక్క గారికో, బీటీ నాయుడు గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, మధుసూదన్ రావు గారు ఆదోని వైఎస్ఆర్సీపీ ఆయన కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. 3 ఎమ్మెల్సీలు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 ఎంపీ ఉన్నారు. ఇంతమందికి అయితే అవకాశం కల్పించినారు సార్. ఇక్కడ అనేది నేను ఏంటంటే అవకాశాలు కల్పించడం సంతోషం, మేము కాదనడం లేదు, స్వాగతిస్తాం. మిమ్మల్ని ఎంట్రీ ఇచ్చినట్టే కదా అవకాశం కల్పించడం అంటే. రాజకీయంగా కాదు సార్, అంతకన్నా ముందుగా మేము విద్యాపరంగా అభివృద్ధి చెందాలి కదా. మా పిల్లలు పీజీలు, డిగ్రీలు చేసి ఈరోజు మళ్ళీ పంట పొలాల్లో పనులు చేసుకోవడానికి పోయే పరిస్థితి ఉంది. గ్రామాలకు వెళ్తే చాలా మందిని చూపిస్తాను నేను. కోసిగి ప్రాంతంలో ఉన్న మన ప్రాంతంలో సుమారుగా 90% మంది అక్షరాస్యత లేకుండా నిరంతరం సార్ అక్కడ ఆ గ్రామాల్లోనూ 3 నెలలు మాత్రమే ఉంటారు. మిగతా వర్షాల కాలం అయిపోయిన వెంటనే సుగ్గిపోవలసిన పరిస్థితి. గుంటూరా, తెలంగాణ, లేదంటే రాయచూరా, బెంగళూరా పోతున్నటువంటి పరిస్థితి. ఈ పశ్చిమ ప్రాంతం అంటే మొత్తం పూర్తిగా మా పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయంటే, మాకు పనులు లేక ఈ రాజకీయ పార్టీలు వాడుకోవడం వలన మా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ఇంట్లో ఉండే పిల్లల పరిస్థితి బాగలేక చేయడం కోసము మా వాళ్ళు ఈ రాజకీయ నాయకులు మాట్లాడి పార్టీల్లోన గొడవలు సృష్టించుకొని గ్రామాల్లోన ఇప్పటికీ ఈ కర్నూలు జిల్లాలోనే 1000 మంది రౌడీ షీటర్లు మా బోయ వాల్మీకులు ఉన్నారు. ఈరోజు మీరు కర్నూలు సబ్జెక్టులు కానీ, పత్తికొండ సబ్జెక్టులు కానీ, ఆదరణ సబ్జెక్టులు కానీ ఏ సబ్జెక్టులో చూసినా మా బోయలు 70% మంది వాల్మీకులు ఎవరి కోసం ఉంటున్నారు? వాళ్ళ పిల్లల కోసం ఉంటున్నారా? ఈ రాజకీయ పార్టీల కోసం కదా ఉండేది. మళ్ళీ వాళ్ళ స్థితిగతులు ఏంటి? నంద్యాల జిల్లాలోనే 700 మంది దాకా రౌడీ షీటర్లు ఉన్నారు. అవును, వీళ్ళు ఎందుకు ఇలా మారిపోతున్నారని దానికి కారణం ఈ పార్టీల వాళ్ళ లబ్ధి కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం మా బోయ వాల్మీకులను వాడుకుంటున్నారు. ఇప్పటికీ కూడా జరుగుతుంది అది.
అదైతే చిన్న చిన్న బిస్కెట్లు మాదిరిగా చిన్న చిన్న పదవులు ఇచ్చి నాయకుల మీద వాళ్ళ మీద తిరగబడండి, వీళ్ళ మీద తిరగబడండి అని లాస్ట్కి మా ప్రాణాలు మేమే కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఓకే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకున్న గొడవలు వాళ్ళకున్న ఫ్యాక్సిన్తో మిమ్మల్ని ముందు పెట్టి మీతోనే నడిపిస్తున్నారు. ఇది చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళని అడిగితే చాలా మంది చెప్తారు సార్, ఈరోజు రాయలసీమ జిల్లాలో ఎక్కువ ఫ్యాక్షన్ అనేటువంటిది ఉన్నటువంటి పరిస్థితి అన్నదమ్ముల మధ్యనే బాబామర్దుల మధ్యనే జరుగుతున్నటువంటి పరిస్థితి. వాస్తవం అయితే మీరు రాయలసీమ నుంచే ఎక్కువ శాతం వలసకి వెళ్తారంటారు, కానీ రాయలసీమ రతనాల సీమ, వజ్రాలున్న సీమ, శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినది, ఈ ప్రాంతం నుంచి వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటి? ఇక్కడ ఏం లేక వెళ్తున్నారంట? ఇవన్నీ చెప్పుకోవడానికి ఒకప్పుడు బాగున్నాయి సార్. ఓకే, ఈ రోజు పరిస్థితులు ఎట్లున్నాయనంటే వాస్తవంగా అంటే ఈ రోజు రాయలసీమ జిల్లాలో మా వాల్మీకులే కాదు అందరూ బతుకులు ఇలా కావడానికి కారణం ఒకటే, ఓకే, రాజకీయాలే. సార్ ఈరోజు మనం చూద్దాం, కోస ఆంధ్ర సైడు 2 పంటలు ఉన్నాయి సార్. అవును, పిల్ల కాలువలు వచ్చినాయి. ఇదే మన రాయలసీమ జిల్లాలో ఇక్కడే పట్టున ఉన్నటువంటి గాజుల దిండ గుండ్రేజుల ప్రాజెక్టు, అదేవిధంగా తుంగభద్ర కాలువ కూడా పక్కనే పోతుంది, మన రాయలసీమ జిల్లాలోనే పోతుంది. మళ్ళీ ఆ నీళ్ళు మన ద్వారానే వెళ్ళి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా ప్రకాశం బ్యారేజ్కి వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ నుంచి అక్కడ ఉన్నటువంటి కోస్తా ఆంధ్ర ఉన్నటువంటి రైతాంగానికి సాగునీరు అందిస్తున్నారే, మళ్ళీ మనకి ఎందుకు ఇక్కడ సాగునీరు అందిస్తే పొలాలకి చిన్న చిన్న కాలువలు రప్పిస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ రాజకీయ పార్టీల కన్నా పొలాల్లోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు. మళ్ళీ అలాంటిది ఎక్కడ చూపిస్తున్నారు సార్? మమ్మల్ని వాసన చెప్తున్నా, ఎస్టీగా వచ్చినా మేము అభివృద్ధి అవుతామని తెలుసు, అందుకే మమ్మల్ని కక్షపూర్వకంగా చేయడంలా. పిల్ల కాలువలు వచ్చినా కూడా మేము అభివృద్ధి చెందుతాం, మాకు ఈ గొడవలతో మా వాళ్ళకి ఏం అవసరం ఉండదు. అవును, అదైతే వాస్తవమే అండి, మీరు అనడం వాస్తవమే అదైతే. కానీ మీ వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే అక్కడ నంద్యాల జిల్లాలో 700 మంది ఉన్నారు, ఇక్కడ ఇంతమంది ఉంటున్నారు అంటున్నారు. ఇప్పుడు మీ సామాజిక వర్గం నుంచి కూడా దాదాపు ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, తర్వాత చిన్న చిన్న పదవులు ఇవ్వడం వాస్తవమే. కానీ మీ వాళ్ళలో కూడా అంతో ఎంతో తెలివిపరులై బయటకు వస్తున్నారు, అన్ని జరుగుతున్నాయి. కానీ మీ వాళ్ళలో కూడా మార్పు రావాలి కదా, వాళ్ళు ఏదో ఆశ చూపించినంత మాత్రం పోవడం కరెక్ట్ కాదు కదా సార్. మార్పు రావాలనంటే గతంలో ఉన్న ప్రభుత్వము మాకి కార్మిక శాఖ మంత్రిగా గున్నూరు జయరాంకి ఇచ్చారు. అవును, మళ్ళీ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మా వాళ్ళు 3 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా కూటమి ప్రభుత్వంలో, ఒకరికైనా మంత్రి పోస్ట్ ఇచ్చారా? అట్లా అంటారా? ఒకటి ఆలోచన చేయండి, మేము ఒక్కరికైనా మంత్రి పోస్ట్ ఇచ్చారా? ఒకటి ఆలోచన. మళ్ళీ రాయలసీమ మా కర్నూలు, అనంతపురం జిల్లాలో, కడప, చిత్తూరు ఉన్నటువంటి ఈ జిల్లాల్లోన ఎంతో దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి. రాయలసీమ జిల్లాలో ప్రత్యేకంగా కర్నూలులో ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆలూరు కానీ, పత్తికొండ కానీ, యమునూరు కానీ, ఆదూను కానీ, మంత్రాలయం కానీ, కోడుమూరు కానీ ఈ నియోజకవర్గాల్లోన చాలా దీనైనటువంటి పరిస్థితి. ఎందుకు వీళ్ళు ఈ పరిస్థితికి వెళ్ళిపోతున్నారు? వీళ్ళకి ఏదో ఒక మార్గం చూపించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వంలో రావాలి కదా. తప్పకుండా రావాలి. అదైతే మళ్ళీ ఇంతమంది రౌడీ సీటర్లు ఎందుకు అవుతున్నారు అనేటువంటిది. సరే, ఈ రౌడీ సీటర్లు కేవలం అవుతున్నాడని కారణం ఈ రాజకీయ పార్టీల కోసమే, కేవలం వాళ్ళ కోసమే, వాళ్ళ ప్రయోజనాల కోసమే మమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప వేరే మార్గంగా కాదు. ప్రస్తుతం మీకు ఏ పార్టీ ఎక్కువగా మద్దతు ఇస్తుందంటారు? ప్రధానంగా మీ బోయ వాల్మీకులకు ఏ పార్టీ ఎక్కువ మద్దతు ఇస్తుంది? మీ యొక్క వ్యక్తిగత మద్దతు ఇస్తున్నారనే దానికన్నా ఎక్కువగా వాడుకుంటున్నారనే పదం వాడితే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఓకే, అట్లనే అనుకుంటే ఏది ఎక్కువ వాడుతున్నారంటారు? అన్ని పార్టీలు వాడుకుంటున్నాయి. ఎందుకంటున్నానండి సార్, నంద్యాల జిల్లా నందికొట్కూరు ముచ్చుమరిలోన 2024 జూలై 7వ తేదీ 9 ఏళ్ళలో ఉన్నటువంటి వసంత అనేటువంటి అమ్మాయిని చేసే కిరాతకంగా చంపితే ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఆచూకు తెలియలేదు. ఈ రోజు కూడా తెలియలేదు. టీడీపీ అయ్యొచ్చు, వైసీపీ అయ్యొచ్చు, సిపిఎం, సిపిఐ, బీజేపీ, చిన్న చిన్న చితక పార్టీలు, ఈ పార్టీలన్నీ కూడా అన్ని పార్టీలు మా బోయ వాల్మీకులు ఉన్నారు. అవును, కానీ అమ్మాయికి న్యాయం జరగలేదు. అమ్మాయికి న్యాయం జరగలేదు. మీదనే కాదండి, రకరకాలు జరుగుతాయి. కానీ అగ్రవర్ణాల వారి మీద దాడి చేసినప్పుడు మాత్రమే వెంటనే ఎన్కౌంటర్ జరుగుతున్నాయి అన్నట్టు చాలా మంది అంటున్నారు. వాస్తవం, ప్రియాంక రెడ్డి హత్య జరిగినప్పుడు హైదరాబాద్లో ప్రియాంక రెడ్డి అని ఒక వెటర్నరీ డాక్టర్ మీద 4 దాడి చేస్తే వెంటనే వాళ్ళను అప్పుడున్న సజ్జన్నర్ గారేమో వెంటనే ఎన్కౌంటర్ చేసి చంపేశారు. అది ఎన్కౌంటర్ వాళ్ళు తప్పించుకుంటున్నారో ఇంకోటో మొత్తానికైతే చంపడం అయితే జరిగింది. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితమే మొన్న జరిగిన సంఘటనలో ఒక స్కూల్ అమ్మాయిని బయటకు తీసుకుని వెళ్ళి ఒక ముస్లిం ఏదో ఎంపీటీ కౌన్సిలర్ అనుకుంటా, ఆ పర్సన్ కూడా రాత్రి పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడే ఏదో బాయిలోకి దుంకాడు చనిపోయిన, ఏదో చెరువులోకి బయటకు వెళ్ళాడు దుంకాడు చనిపోయినారు అంటున్నారు. ఇలాంటివన్నీ తక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళను హత్యలు జరిగినప్పుడు మాత్రమే వాళ్ళను చేసిన వాళ్ళని ఏదో చేస్తున్నారు. కానీ మిగతా ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అమ్మాయిని కానీ తర్వాత ప్రీతిబాయ్ కేసులో కానీ వాళ్ళకి మాత్రం జరగడం లేదంటారు.
జరగడం లేదు కదా సార్. అగ్రవర్ణాలలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే జరుగుతున్నాయి తప్ప ఎస్సీగా బీసీగా ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు జరుగుతున్నాయి? ఒకరికి న్యాయం చేసినామని చెప్పేసి ప్రభుత్వాలు ఒక ఇవ్వమను చెప్పమను. అదైతే వాస్తవం. మళ్ళీ ఆ రోజుకి అప్పటికప్పుడు దిశ చట్టం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. తెలంగాణ గవర్నమెంట్లో చేరితే అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా దాన్ని తీసుకుని వచ్చారు. ఆ చట్టాన్ని క్రియేట్ చేసుకుని తీసుకుని వచ్చారు. ఆ చట్టం ఎవరికి ఉపయోగపడుతుంది? అగ్రవర్ణాల వాళ్ళకి కానీ మా హరిజన జాతి, దళిత జాతి, బోయ జాతికి, మిగతా కులాలకి కానీ ఎవరికైనా కానీ వర్తిస్తుందా? లేదంటారా? ఎక్కడ జరుగుతుంది? ఒకటి చూపించండి, మీరు చెప్పండి. అంటే మీరు సుమన్ టీవీ అంటే ఈరోజు స్టేట్లోనే నెంబర్ 1 స్థాయిలోనే ఉన్నటువంటి పరిస్థితి. మీకు తెలియని సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. కానీ అణగారిన వర్గాలను కూడా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గుర్తించి హోంమంత్రి పదవి కూడా ఇప్పుడు అనిత గారికి ఇచ్చారు. అవునా కదండి? వాళ్ళు ఇలాంటి పదవులు ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు, కాన్స్టిట్యున్సీ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఎమ్మెల్యేలకు గెలుస్తున్నారు. మరి ఇంతమంది అయితే ప్రభుత్వానికి మద్దతు ఇస్తే ఇవన్నీ జరుగుతున్నాయి. మరి వీళ్ళందరూ చేయడం లేదంటారా? దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ వాళ్ళని మిమ్మల్ని పట్టించుకోవడం లేదంటారా? సార్ మీరు చెప్పడం బాగుంది సార్. నేను ఏమంటానంటే ఇవ్వడం బాగుంది, ఓకే, వాళ్ళు స్వేచ్ఛకు పోయి పని చేసేటువంటి పరిస్థితి ఉందా అని నేను అడుగుతున్నా. ఈరోజు హోంమంత్రి గారు ఉన్నారు, వాళ్ళు అనుకుంటే వసంత అనేటువంటి అమ్మాయి కేసు ఎన్ని రోజులు పడుతుంది? మళ్ళీ ఈరోజు పాలక పార్టీలు వ్యవహరిస్తున్నటువంటి నాయకులు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కానీ వెంటనే స్పందించేటువంటి పరిస్థితి రావాలి కదా. ఎందుకు మాట్లాడడం లేదని నేను అడుగుతున్నా. అంటే వాడుకోవడమేనా? వాళ్ళని కూడా వాడుకోవడం అంటారా? అంటే లేదు సార్, నేనేమంటాను అంతే సార్. ఇప్పుడు మా ఎమ్మెల్యేలు అయినా వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎవరు ఎమ్మెల్యేలు అయినా పార్టీ చెప్పినట్టే వినాల్సిందే కదా. వినకపోతే వాళ్ళ ఎమ్మెల్యే సీట్ నెక్స్ట్ ఇయర్ గట్టిగా ఇప్పుడు మా వాళ్ళే ఉన్నారు ఎస్టీ సార్, ఏంటి ఎస్టీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి అడిగితే నెక్స్ట్ ఎమ్మెల్యే సీట్లు ఉండదు మా వాళ్ళకి. ఇప్పుడు పార్టీలు ఆ విధంగా భయపెడుతున్నాయి. కానీ ఒక్కటి మాత్రం మేము చెప్తున్నాం సార్, రాయలసీమ జిల్లాలోన 2029లో ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మాకు ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వకపోతే మాత్రం సార్ ఖచ్చితంగా వాల్మీకులు అంటే తిరుగుబాటు అనేటువంటి ఖచ్చితంగా చూపిస్తాం. ఏదో పార్టీకి మేము పదులు ఇచ్చినంత మాత్రాన మా వాళ్ళు ఊకుంటారని అంటే ఒక నియోజకవర్గంలో ఇచ్చిండొచ్చు, ఆ నియోజకవర్గంలో మేము టచ్ అయ్యాం. మిగతా నియోజకవర్గాలు ఉంటాయి కదా, అక్కడ మా సత్తా ఏదో చూపిస్తాం కదా. ఇదైతే ఖచ్చితంగా చూపిస్తాం సార్. మేమైతే వాల్మీకులు గ్రామాల్లో ఎంత రెబలగా ఉన్నారు అని అంటే అంత రెబలగా ఉన్నారు, అట్ట ఇట్లా లేరు. మళ్ళీ మీ వాళ్ళే ఎక్కువ శాతం కేసులు కూడా మీ వాళ్ళ మీద నమోదవుతున్నాయంటే రెబల్గా ఉన్నట్టే కదా. అంతేగా సార్. వాస్తవంగా ఈరోజు హరిజన జాతి, బోయ జాతి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి మేము అన్నదమ్ములుగా ఉన్నటువంటి మా మధ్యన ఈరోజు అధికారం ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎస్సీ కేసులు మా మీదే పెడుతున్నారు. అన్నదమ్ములు కలిసిన వాళ్ళ మీద పెడుతున్నారంటారు. ఉన్న మధ్యనే ఈరోజు ఎస్సీ కేసులు ఎక్కువ, దాదాపుగా చూడండి ఈరోజు మీరు హిస్టరీ తీయండి, దాదాపుగా ఎక్కువ శాతము 90% బోయ వాళ్ళ మీద ఉందో. కురువ సామాజిక వర్గం కానీ, యాదవ్ సామాజిక వర్గం కానీ, లేదంటే ఇతర కులాల మీద ఎక్కడన్నా ఉంటున్నాయా? లేదు. ఇక్కడ కూడా మా వాళ్ళు ఏంటంటే మాటిస్తే మాట తప్పం సార్, మాటిస్తే మాట తప్పం. మాట తప్పుకోకుండా ఉన్నటువంటి మా సామాజిక వర్గానికే ఈరోజు అన్నీ జరుగుతున్నాయి అనేది నేను చెప్పగలుగుతా. దానికి ఎలా అంటే ఈరోజు వైసీపీ వైపు ఉంటున్నారు, టీడీపీ వైపు ఉంటున్నారు. ఈరోజు మీరు సెర్చ్ చేయండి, పోలీస్ స్టేషన్లో అడగండి ఎవరు వస్తున్నారు అంటే ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి వాల్మీకులందరినీ ఏదో ఒక కేసు పేరు మీద లేదా ఏదో ఒక దాని మీద పోలీస్ స్టేషన్లో రావడము, ఉతికి ఆరేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో బోయ కమ్యూనిటీ మీద టార్గెట్. మళ్ళీ ఇది అయిపోయినాక వైసీపీ వస్తే మళ్ళీ టీడీపీలో ఉండే బోయలను తీసుకొచ్చి వాంచి పారేస్తున్నారు. అంటే మా బోయ వాళ్ళని ఎట్లా వాడుకుంటున్నారంటే సార్ అంతా గమనిస్తున్నారు, మా వాళ్ళు అంతా గమనిస్తున్నారు. నాయకులు చేసేటువంటి ఆతుకుపాటి ఈతుకుపాటి చేసేటువంటి అందరూ గమనిస్తున్నారు. త్వరలోనే మా వల్ల చైతన్యం అయితే బాగుంది, వాసన సార్ ఉంది. ఇంకోటి సార్, ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాం, బాధ అనిపిస్తుంది సార్. ఎంత బాధ అంటే కొంతమంది నాయకులు ఏమంటున్నారు అంటే నీకు చదువు లేదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు అని చెప్పేసి మా ఎమ్మెల్యేని టీడీపీ ఆలూరు ఇన్ఛార్జి జ్యోతక్క గారు మాట్లాడినారు. సార్ మా ఒకటి చెప్తాం, ఈరోజు రెడ్లు వెంట కమ్మోళ్ళు వెంట ఈ రాజకీయ పార్టీలు అంట మా పెద్దలు అందరూ తిరిగి చదువు ఎక్కడి నుంచి వస్తుంది సార్? మాకు ఇంకా వాళ్ళంటే తిరిగిన వాళ్ళము, మాకు చదువు ఎక్కడి నుంచి వస్తుంది? అంతో ఇంతో ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఇంకా ఆయన కామెంట్ చేస్తుంటే ఇంకా అంతకన్నా దారుణం ఏముంటుంది? ఏదో ఆయన ఎస్టీ అంశం మీద మోడీ గారికి చెప్పారు, ఆయన భాషలో చెప్పినారు. అవును, అర్థమే. మళ్ళీ అక్క అలా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా. సరే మీరైనా ప్రయత్నం చేసినారా? చేయలేకపోయారు. మళ్ళీ మీరు చేయలేకపోయి మమ్మల్ని ఎందుకు ఈ విధంగా చేసే వాళ్ళని ఎందుకు ఇట్లా ప్రశ్నిస్తున్నారు?
ఒకటి సార్. ఇక్కడ చిట్టాల దగ్గర నాగరాజు పతికొండ కాన్స్టిట్యున్సీ సంబంధించి అవును అవును నాగరాజు అని చెప్పేసి, సరే మీరు ఇరు పార్టీల మధ్య ఏదైనా ఉండొచ్చు. అక్కడ చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి అన్న గారు మాట అన్నారు. ఏమన్నారంటే వాల్మీకులు ఎక్కువకుండా యాదవులకు ఈడిగ సామాజిక వర్గం గౌడు అంటారు, గౌడు అవును వాళ్ళకి ఇవ్వాలని. అంటే నేను ఒకటే చెప్తాను సార్, అంటే మేము ఈ పార్టీలలోన ఎంచేపున్నా వాళ్ళ ఇండ్ల కాడ కావులు కాసేక, వాళ్ళ కోసం ప్రాణాలు అర్పించాక, వాళ్ళ పార్టీ జెండాలు మోసేకనా? అంటే మాకేం పదవులు వద్దా? ఇంకా మేము ఎప్పుడు ఇలానే ఉండాలి? ఇంకా చదువు లేకుండా ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ ప్రత్య ప్రాంతంలోన మనం సాగు చేసుకునే నీరు ఉండదు, ఏముండదు. మా వాసంగా సార్ ఇప్పుడు గ్రామాల్లో చూపిస్తా, సెంటు స్థలం లేనిటువంటి వాళ్ళు మా బోయలు ఉన్నారు, ఎక్కడ భూమి కూడా లేని వాళ్ళు ఉన్నారు. మామూలుగా అంటూ గతం నుంచి కూడా స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఒక కులానికంటూ ఒక కుల వృత్తి ఉందంటారు. కానీ బోయలకు ఈ రోజు దాకా అప్పటికీ లేదు ఇప్పటికీ లేదు ఒక కుల వృత్తి ఉంటూ లేదంటారు. ఇది ఎంత మాత్రం వాస్తవం? సార్ మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం, ఎక్కడి నుంచి వచ్చినాము అంటే అడవుల నుంచి వచ్చినాం. మాకు వేట ఆడడమే మాకు తెలుసు. పులులతో సింహాలతో వేట ఆడినటువంటి మా వంశీకులు ఉన్నారు. అక్కడి నుంచి మేము ఇక్కడ వచ్చినటువంటి, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ వచ్చినాక మాకు వేట తప్ప వేరేది లేదు. అలాంటప్పుడు మాకు ఏ విధంగా మాకు వృత్తి అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, మీరు చెప్పండి. అయితే మేము ఒకటి అడుగుతున్నాం సార్. ఏం అడుగుతున్నాం అంటే, ఈరోజు ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి, బీసీ హాస్టల్స్ ఉన్నాయి. ఎస్సీ హాస్టల్లో ఈరోజు S1 S2 అనేటువంటి ఉన్నాయి, బీసీ హాస్టల్ 1 2 అనేటువంటి ఉన్నాయి. అంటే బీసీలోనే ఎన్ని కులాలు ఉన్నాయి? సుమారు 154 కులాలు దాకా ఉంటాయి. మళ్ళీ ఎస్సీ సామాజిక వర్గంలో దాదాపు 52 షెడ్యూల్ కులాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, 59 కులాలు ఉన్నాయి. ఎస్టీగా వచ్చేసి 19 కులాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకే వాళ్ళు 1 2 అని పెట్టినప్పుడు 154 కులాలు పైగా ఉన్నటువంటి మళ్ళీ బీసీలో ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ వీళ్ళ పరిస్థితి ఇంకెక్కువ పెట్టాలంటే. సార్ ఇంకొక విషయం నేను ఏం చెప్పగలుగుతానంటే, మా వాల్మీకులు చైతన్యం కావాలంటే విద్య అనేటువంటిది చాలా అవసరము. మాకు సపరేట్గా హాస్టల్స్ నియోజకవర్గాల్లో ఎక్కువ సంఖ్య మేము ఉన్నాం కాబట్టి హాస్టల్స్ మాకు సపరేట్ ఏర్పాటు చేయాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం. రౌడీ సీటర్లుగా ఉండేటువంటి వాళ్ళని కొన్ని ఏళ్ళ నుంచి అట్లనే నానుస్తున్నారు. ఇప్పుడు 4-5 ఏళ్ళ నుంచి దూరంగా ఉండేటువంటి వాళ్ళు, గొడవలు లేకుండా ఏదో ప్రశాంతంగా బతుకుతున్నటువంటి వాళ్ళని కూడా పిలిపియడము, పోలీస్ స్టేషన్లో కొడుతున్నారు. 4-5 ఏళ్ళ నుంచి ప్రశాంతంగా ఉండే వాళ్ళని రౌడీ సీటర్ల నుంచి తొలగించాలి. చాలా సంవత్సరాల నుంచి అలానే ప్రశాంతంగా బతికిన సరే, వాళ్ళు లేకపోతే ఉన్నటువంటి అధికార పార్టీలు ఉన్నటువంటి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో నువ్వు ఇదొక్క పని చేయి, నీ రౌడీ సీటర్ నుంచి తొలగిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కింద స్థాయిలో చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి మా వాళ్ళు. ఇంత దయనీయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది సార్. అందుకోసం మేమైతే కోరుకునేది ఒకటి, బోయ వాల్మీకి సమితి బీవీఎస్గా విద్య, వైద్యపరంగా, అదేవిధంగా నిరుద్యోగులకి ఖచ్చితంగా ఉద్యోగ రావాలనేటువంటిది. అదేవిధంగా మా వాళ్ళకు ఉద్యోగుల్లో కూడా చాలామంది ఉద్యోగం చేస్తున్నట్టుండు, అక్కడ కూడా మా వాళ్ళ మీద అణచివేత ఉన్నటువంటిది. ఎలా అణచివేత అంటే మీ ఎగ్జాంపుల్ చెప్తాం. అనంతపురం జిల్లాలోన నాగరాజు నాయుడు గారు ఉన్నారు. ఓకే అవును, పంచాయతీ సంబంధించేసి జిల్లా పరిషత్ సంబంధించి హెడ్ నాయుడు సార్ అని. అక్కడ వచ్చేసి ఆయన తాడిపత్రి జేసీ ప్రభాకర్ ఫ్యామిలీ ప్రభాకర్ సార్ ఆయనే మాట్లాడింది. మేము ఓపెన్ మాట్లాడతాం, బోయలేం సార్ మేము ఎవరిని భయపడం, మేము ఎందుకు భయపడతాం? మేము ఎప్పుడైనా కానీ మా వంశీకులకే ఉంది. ఆయన మాట్లాడింది ఏంటి, నా కొడక చూస్తాం అది. ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా ఉండడానికి, వాళ్ళందరూ బాగుండడానికి మా బోయలే ప్రాణాలు అర్పించినందుకే ఉన్నారు. కానీ ఈరోజు మేము ఓట్లు వేసి మేము గెలిపిస్తుంటే వాళ్ళు మా పెత్తనం మీద మా మీదే వాళ్ళు పెత్తనాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక అధికారంలో ఉన్నామనే ఉద్దేశంతో అలా రోడ్డు మీద మాట్లాడారు. అదే మేమే ఓట్లు వేయకోకుండా మా వాళ్ళే ఎమ్మెల్యే సీట్లు తెచ్చుకుంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు సార్? కానీ మీలో మీకే యూనిటీ లేదు. చాలా బీవీఎస్ మీరు ఒక సంస్థ, ఇంకోటి మీ వాళ్ళకి మీకే సరిగ్గా లేదు అన్నట్టు చాలా మంది అంటున్నారు. ఇది ఎంత మాత్రం వాస్తవం అంటారు? సార్ సరిగ్గా లేదు కాదు, సరిగ్గా ఉన్నాం. ఈరోజు మా దాంట్లో 3-4 సంఘాలుగా ఉన్నాం. ఈరోజు మా బీటీ నారాయణ పెద్ద ఎత్తున పోరాటాలు చేసుకుంటూ వెళ్తే అన్నని మా టీడీపీ నాయకులు ఎండబెట్టుకుంటున్నారు. మా బోసన చాలా ఉధృతంగా పోరాటాలు చేశా, పెద్ద సంఖ్యలో ఉన్న సింహగర్జన అని చెప్పేసి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశా. ఈరోజు వైసీపీ వాళ్ళు లాగేసుకున్నటువంటి పరిస్థితి. అయినా ఏదేమైనా మా వాళ్ళు చేసినటువంటి సంఘాలుగా చేసిన పోరాటాల వల్ల ఈరోజు అంతో ఇంతో చైతన్యంగా ఉన్నాం. వాళ్ళని ధీటుగా ఈరోజు బీవీఎస్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా, మేము వైసీపీ కాదు సార్, టీడీపీ కాదు సార్, కమ్యూనిస్ట్ కాదు, బీజేపీ కాదు,
అన్ని పార్టీలకు అతీతంగానే పనిచేస్తారు. అన్ని పార్టీలకు ఖచ్చితంగానే పనిచేస్తాం. ఇప్పుడు మనం జ్యోతక్క గారు మాట్లాడినాం, అక్క టీడీపీ, ఇక్కడ ప్రదీప్ రెడ్డి అన్నతో ఇప్పుడు డిస్కషన్ చేసినాం, అన్న వచ్చేసి వైసీపీ. మాకు ఎవరు సంబంధం లేదు. కమ్యూనిస్టులను కూడా మాట్లాడినాం మేము ఇందాక. అవును, ఎందుకు మాట్లాడినామనంటే ఆ అమ్మాయి విషయంలో ఎందుకు దీక్షలు చేయకపోతారు, ఎందుకు ధర్నాలు చేయకపోతారు, ఎందుకు ఆందోళన చేయకపోతారు అంటే మిగతా వాళ్ళ విషయాలలోనైతే అదే మీరు ఇందాక ప్రియాంక రెడ్డి విషయంలో ఎంత పెద్ద ఎత్తున చేయలేదు ఉద్యమాలు. మళ్ళీ ఈమె విషయానికి వచ్చినప్పుడు ఎందుకు చేయలేకపోతారు? ఇది కూడా ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అంటే వాస్తవంగా కార్మిక వర్గం పక్షాన, వెనుకబడిన వర్గాల పక్షాన ఉండాల్సినటువంటి పరిస్థితి. మళ్ళీ అక్కడ జరిగింది అది అన్యాయం కాదా? మీ కంటికి కనపడలేదా? ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే వెంటనే లేచి కూర్చుంటున్నటువంటి పరిస్థితి. టేకు లక్ష్మి అనే దాంట్లో కూడా చేయలేదు ఈ రోజు దాకా కూడా. అంటే సార్ ఈరోజు రాజకీయ పార్టీలు వాస్తవంగా అంటే హరిజన జాతిని, బోయ జాతిని, కొంతమంది బీసీలో ఉన్నటువంటి వాళ్ళని మొత్తం కూడా రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి. ప్రధానంగా మా బోయలను వాడుకుంటున్నారు చంపడానికి. విల్లేజ్ చచ్చిపోతారు, విల్లేజ్ చంపేస్తారు. అందుకోసం మేము అంటున్నది ఏంటంటే సార్, మాకు ప్రభుత్వాలు ఎస్టీ రిజర్వేషన్ చేయకపోతే మాత్రం భవిష్యత్తులో మాత్రం రాజకీయ పార్టీలకి మాత్రం వాల్మీకులు మంచి గట్టి సమాధానం ఇస్తారు. మాకు బీజేపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా, ఏ పార్టీలు, ఈ 4 పార్టీలు లీడింగ్లో ఉన్నాయి ఇప్పుడు. ఈ 4 పార్టీలు ఏ పార్టీ అయినా మాకు ఎస్టీ రిజర్వేషన్ చేస్తే ఆ పార్టీ జెండాని మా భుజం మీద పెట్టుకోవడానికి ఇది మేము ఖచ్చితంగా చేస్తాం. ఎందుకు చేస్తామంటే సార్, మా ఇళ్లలోనే ఒకటి ఉంది, మాటిస్తే మాట తప్పం. మా వాడు తప్పమంటారా? మాట తప్పం, మా ప్రాణం పోయినా కూడా తప్పం సార్. అంతేందుకు ఇక్కడనే పత్తికొండ నియోజకవర్గం ఎక్స్ఎమ్మెల్యే శ్రీదేవమ్మ గారి భర్త నారాయణ రెడ్డి అన్న గారు, అన్న ప్రాణం పోతున్నటువంటి సమయంలో చంపడానికి వచ్చింటే పోతున్న సమయంలో ఆయనతో పాటు శివన్న అనేటువంటి మా బోయే వ్యక్తి, అవును, ఆయన అన్న మాటలు ఏంటంటే తెలిసినా అంటే చెప్తే విన్నాం. అన్న మాటలు ఏంటంటే, ఫస్ట్ నా ప్రాణం తీసినాక నా రెడ్డి ప్రాణం తీయండి అని. అంటే అంత విశ్వాసంతో ఉంటాం సార్. మనిషి ప్రాణం అంటే లెక్కలేదు. అలా ఉండబట్టే మీరు ఇలా ఉన్నారేమో అనిపిస్తుంది. అదే సార్ మా దుర్మార్గం ఏంటంటే, మా బాధలు ఏంటంటే, మా పెద్దలు వాస్తవంగా అంటే ఏదో అంటారు సార్, నిజంగా మాటిచ్చి మాట తప్పేటోళ్ళే బాగున్నారు. మాటిచ్చి ప్రాణాలు పోగొట్టున్న మా బోయ జాతి మాత్రం ఈరోజు చాలా దయనీయంగా బతుకుతున్నాం. ఈరోజు పోదాం సార్, చాలామంది కొట్టాల్లో ఉంటున్నారు, తినడానికి తిండి లేదు, పిల్లలకు చదువు లేదు సార్. ఈరోజు చాలామంది వలసలు పోయినారు సార్. ఇవన్నిటికి రకరకాల పథకాలు ఇప్పుడు మీ బోయలకు వస్తున్నాయి అని అంటున్నారు కదా. ఫస్ట్ నుంచి కూడా బోయలకు అందరికీ ఇస్తున్నారు కదా చాలా పథకాలు. వైసీపీ గవర్నమెంట్లో దాదాపు నవరత్నాల పథకాలు అని పెట్టి చాలా ఇచ్చింది. తర్వాత ఇండ్లు ఇచ్చింది. ఇంకా కొట్టాల్లో ఉన్నాం అంటున్నారు. ఈ కొట్టాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇండ్లు ఇచ్చింటారు కదా. మరి ఇండ్లు ఎంత ఇస్తున్నారు సార్? ఎంత ఇస్తున్నారు? వైసీపీ ప్రభుత్వం 1,80,000 1,80,000 ఇండ్లు కట్టించి ఇవ్వమని సార్. ప్లేస్ ఇస్తూ కదా. ప్లేస్ ఎక్కడ ఇచ్చినారు? వంక పోరంబోకు గాయాలు కాడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఉన్న భూమి దగ్గర ఇస్తారండి. ఊర్లో ఉన్న అది బొడ్రాయి దగ్గర ఇస్తారా చెప్పండి? గవర్నమెంట్ భూమి ఎక్కడ ఉంటే అక్కడ ఇస్తారు. గవర్నమెంట్ భూమి అంటే యాడో వంకలు పారే కాడ యాడో అభివృద్ధి అయితే అక్కడ కూడా కొద్ది రోజులు. ఓకే సార్, మీరు అన్నట్టు అభివృద్ధి కానీ మనం సంతోషించాలంటే ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం చాలా మందికి, వందలాది మందికి ఇచ్చింది, నేను కాదన్నాను. కానీ సార్ 1,50,000తోన బేస్మెంట్ అయిపోతుంది. చాలా మంది కట్టుకున్నారు కదండి. అసలు చాలా అద్భుతంగా కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే డబ్బున్నోడు కట్టుకుంటాడు సార్. ఈరోజు ఎంత ఉంది? కూలిపోతే ఎంత ఉంది? 200 రూపాయలు. నెలంతా కష్టపడితే 4 ఆదివారాలు పోరు. మిగతా పరిస్థితి 24 రోజులు పని దినం ఎంత వస్తుంది సార్? 4,000 5,000 రూపాయలు, 5,200 వస్తుంది. మళ్ళీ దానికి అయిపోతుందా సార్? ఇంకోటి, ఇప్పుడు మహిళలు పోయి కష్టపడుతున్నారు చాలామంది. ఇప్పుడు మద్యం అనేది ఎక్కువైంది కదా. సాయంత్రం అయితేనే ఇప్పుడు కోటరు ఎంతో పెట్టినారు. మన వాళ్ళు చెప్తుంటారు 150 రూపాయలు, 200. ఈయన పోయిన కూలి ఆటికే పోయా. ఆ రోజు ఆయన పోకపోతే ఆయన కూలి కూడా ఆటి తీసుకుని పోయా. ఇప్పుడు ఇవన్నీ మీ వ్యక్తిగత విషయాలండి. ఇప్పుడు ఎవరికెవరు వాళ్ళ స్వతహాగా మారాల్సిన విషయం. ఇప్పుడు గవర్నమెంట్ తాగని చెప్పదు, ఇంకోరు తాగని చెప్పరు. నీకున్న లైసెన్స్ ఎవరు సార్ ఇచ్చేది? ఇప్పుడు సీక్రెట్ ప్యాకెట్ మీద కూడా తాగొద్దు అని పెడుతుందా లేదా? తాగొద్దు అనే దానికన్నా దాన్నే బంద్ చేస్తే సార్.
అమ్మడము గవర్నమెంట్ కి సంపద కోసం ఇంకో దానికి అమ్ముతారండి. కానీ అదే సార్ నేను అన్నింది స్టార్టింగ్ లో తాగొద్దు అని చెప్తాం. స్టార్టింగ్ లో నుంచి తాగుతామంటే ఎవరు ఏం చేస్తాం, దాని మీద కేటాయిస్తుందా లేదా గవర్నమెంట్? అందుకే నోటీస్ బోర్డు పెడుతుంది, అక్కడ గుంతుందిరా బాబు వెళ్ళకండి అంటది. నేను వెళ్తాను కింద పడతాను, గుంత పూంచంటే టైం పడుతుంది దానికి కూడా కదా. అంతే సార్. మళ్ళీ మేము ఉదయం లేచినటువంటి బ్రష్ కార్డ్ నుంచి పేస్ట్ కార్డ్ నుంచి మంచు నూనె, ఉప్పు, కారము, ఆయిల్ సంబంధించేది ప్రతిదీ ఉదయం నుంచి నైట్ జట్టు సంబంధించేసి వరకు ప్రతి దాని మీద మేము ట్యాక్స్ కడుతున్నాం కదా. అలా డబ్బులు ఎక్కడ పోతున్నాయి సార్? మీరు గుంతలు అన్నారు కదా, ఆ గుంతలకు సంబంధించేసి మట్టేసి ఎక్కువ రాదా సార్? తారోడ్డు ఎద్దులే మట్టేసి ఎక్కువ కూడా రాదా? ఇప్పుడు ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మళ్ళీ ఇంతకన్నా ఏం సార్? ప్రభుత్వమే కరెక్టు, ప్రజలు తప్పు అనడం కరెక్ట్ కాదు. ప్రజలు వాస్తవంగా అంటే నమ్ముతున్నారు సార్. ప్రజలు నమ్ముతున్నందుకే వాళ్ళు ఇంటి పన్ను కట్టమంటే కడుతున్నారు. ఈరోజు మంచు నూనె 80 రూపాయలు ఉండేది 100 రూపాయలు అన్నా కూడా కడుతున్నాం. ఎవరు ఇక్కడ మోసములు, ఎవరు మంచోళ్ళు అనేది మీకు కూడా తెలుసు సార్, స్పష్టంగా తెలుసు. రాజకీయ పార్టీలు ప్రజలను వాడుకుంటున్నారు. దాంట్లో ప్రధానంగా మా భవిష్యత్తు, మా వాల్మీకుల భవిష్యత్తు పూర్తిగా నాశనం అయిపోతుంది. వాడుకునే వాళ్ళు ఎప్పుడు వాడుకుంటూనే ఉంటారు. సామాన్య ప్రజలు మనలాంటి వాళ్ళు అందరికీ చైతన్యం వచ్చి మార్పు రావాల్సిందే. మీలాంటి వాళ్ళు ఉద్యమకారులైనా ఇంకోరైనా సామాన్య ప్రజలకున్న మనకున్న ఆలోచనలు, మనకున్న లోటుపాట్ల వల్ల దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అలా చేస్తారు. కాబట్టి మనలో మార్పు రావాలి. మనం ఎన్నన్నా ఎవరిలో మార్పు రావాలి? ప్రజల్లో మార్పు. ప్రజల్లో మీలాంటి వాళ్ళు మోటివేట్ చేసి మార్పు తెప్పాలి. కానీ ఇలా చేస్తున్నారు అనడం ఎంత వాస్తవం? మీరు ఓట్లు వేసింటేనే కదా వాళ్ళు గెలిచింది. అవును సార్, అందుకోసమే కదా ఇప్పుడు చైతన్యం వచ్చింది అంటున్నాం కదా. 2029లో మమ్మల్ని ఎస్టీగా చేయకపోతే మాత్రం వాల్మీకులు అంటే ఎట్లాదో చూపిస్తామని చెప్తున్నాం కదా. కన్ఫర్మ్ ఇది 100%. ఏదో రాత్రి జరిగిన కుట్రల వల్ల మళ్ళీ సార్ మీరు అంటున్న మాట ఏంటంటే ఏదో ఒక పార్టీ ఆశించి లేదంటే ఏదైనా చేసి, సార్ మేము మాత్రం ఒకటి చెప్తున్నాం. ఎవరు ఏం చేసి ఉంటారో మాకు తెలియదు. కానీ బీవీఎస్లో ఉన్నటువంటి, నేను వ్యవస్థాపక, నాతో పాటు ఉన్నటువంటి మా బీవీఎస్ టీమ్ ఆర్మీ ఉంది. మా వాళ్ళు ఏ పార్టీలో లేకుండా కొంటున్నటువంటి పరిస్థితి. పార్టీలకు రాజీనామా చేసుకుని వస్తున్నారు. మీకు ఫీల్డ్ అసిస్టెంట్ ఇస్తానంటే మీ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా నాకు అవసరం లేదు అని చెప్పి వచ్చినటువంటి లీడర్లు ఉన్నారు మా దాంట్లో. అంటే అంత నిర్భయంగా నిశ్చయంగా ఉన్నటువంటి ఆర్మీగా మేము తయారు చేసుకుంటున్నాం. ఆశామాషగా చేసుకోవడం లేదు. అయితే ఈరోజు రాజకీయ పార్టీలు అనుకోవచ్చు వాల్మీకులను కొంటారు. వాల్మీకులు కొనేటువంటి, ఇంకా వాల్మీకుల్లోనే బీవీఎస్లో ఉండే నాయకులు కొనేటువంటి శక్తి ఇంకా ఏ రాజకీయ పార్టీకి లేదు. బీవీఎస్ నాయకుల్ని ఒక ప్రజలే తప్ప, వాల్మీకులే తప్ప ఇంకా ఎవరికి వాళ్ళ మా ప్రేమకి తప్ప అనుగుతాం తప్ప ఈ రాజకీయ పార్టీలకని డబ్బుకి కానీ భయపడలకి ఏంటి ప్రాణమైన పోగొట్టుకోవడానికైనా సిద్ధమే. కానీ ఎస్టీ సాధించేంత వరకు బీవీఎస్ జెండా వదలము. ఖచ్చితంగా తాడో పేడో 2029 లోపల ఈ కూటమి ప్రభుత్వం చేయకపోతే కూటమి ప్రభుత్వానికైనా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకైనా ఖచ్చితంగా సమాధానం చెప్తాం సార్. ఇంకోటి ఏమిటంటే మాకు చేయకపోతే మాత్రం అవసరమైతే మాకు అండగా దండగా ఉన్నటువంటి మహారజన జాతి ఉన్నటువంటి మా వాళ్ళని తీసుకుంటాం. పక్కన ఉన్నటువంటి బీసీలను కూడా మేము ఏకం చేసుకుంటాం. ఖచ్చితంగా తీసుకొనినా ఖచ్చితంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఖచ్చితంగా చేస్తాం. ఈరోజు సుమన్ టీవీకి ప్రత్యేకంగా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. ఈరోజు చాలా ఛానల్స్ ఉన్నాయి, ఏ ఛానల్ కూడా మా స్థితిగతుల మీద మాట్లాడడం లేదు. కానీ ఈరోజు ప్రత్యేకంగా సుమన్ టీవీ నుంచి మళ్ళీ హర్ష గారు టీం ద్వారా మళ్ళీ మమ్మల్ని అదే పనికి మాట్లాడాలి, చర్చించాలి, వీటి మీద అనడం మీకు చాలా చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. భవిష్యత్తులోనూ కూడా మీ ఆదరణ, మీతో పాటు మీ సుమన్ టీవీ పెద్దలకి అందరూ కూడా మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. బీవీఎస్ ఎప్పుడు కూడా సుమన్ టీవీ మీద ఏదైనా జరిగినా కూడా మేము అండగా నిలబడతాం, సపోర్ట్ నిలబడతాం. ఎంత దూరంకైనా వచ్చేకైనా మేము రెడీగా ఉంటాం సార్. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీరు అనుకున్న పోరాటాన్ని కూడా త్వరలో సాధిస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా కృషి చేస్తాం సార్. మీ అందరూ మంచి పనే కదా, తప్పకుండా చేస్తాం. మీ అందరూ సపోర్ట్ కావాలి. చాలా మీడియాలు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా మమ్మల్ని ఈ విధంగా మీలాగానే ఎంకరేజ్మెంట్ కూడా చేయాలి. అది అవసరము. ఎందుకంటే డబ్బే అనేటువంటిది ఎప్పుడు కాదు, ప్రజలు అండాదండ అనేటువంటిది కూడా చాలా అవసరం. ఈరోజు సుమన్ టీవీ ఏమి కూడా ఆశించుకోకుండా ఒక లోకల్గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి దాంట్లోన చేయడం అనేటువంటిది నేను చాలా చాలా చెప్తున్నాను సుమన్ టీవీ గారికి. అదేవిధంగా ఈ సుమన్ టీవీ మాదిరిగా అందరూ కూడా ఈ విధంగానే ఇచ్చేసి మాకి సపోర్ట్ చేయండి. మా స్థితిగతులు చూడండి. మా వాళ్ళు పిల్లలకు చదువు లేదు, ఇప్పుడు కూడా అన్ని కులాల్లోన అభివృద్ధి చెందారు. ఎస్ఐలుగా అన్ని చోట్లలో చాలామంది ఉన్నారు. మా వాళ్ళు అక్కడక్కడ కనబడుతున్నారు. వాస్తవంగా అంటే పశ్చిమ ప్రాంతంలో, రాయలసీమ కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో చదువు లేక ఇప్పుడు కూడా వలసలు గ్రామాలు వదిలి పూర్తిపోయినారు.
ప్రజలు కూడా అన్ని కులాలు కూడా మాకు సపోర్ట్ చేయండి. దయచేసి వేడుకుంటున్నాం. మా స్థితిగతులు ఎలా ఉన్నాయనంటే ఎక్కువ శాతము 3 నెలలు గ్రామాల్లో ఉంటే మిగతా నెలలన్నీ కూడా బెంగళూరు, రాయచూరు, తెలంగాణ అన్ని ప్రాంతాలు పోతున్నటువంటి మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాబట్టి నేను అన్ని కులాలని కూడా చేతి మొక్కుతున్నాను. రాజకీయ పార్టీల నాయకులు కూడా మీరు కూడా ఆలోచన చేయండి, ఇంకా మమ్మల్ని కొద్దిగా స్వేచ్ఛగా బతికేటట్టు చూడండి అని చెప్పేసి నేను ఈ సుమన్ టీం నుండి నేను ప్రత్యేకంగా చేతులెచ్చి మొక్కుతున్నాను. దయచేసి ఒకసారి ఎస్టీ చేయండి. మా వాల్మీకుల స్థితిగతులు ఏంటో మేము బతుకులు బతకాలనంటే ఈ హత్యల నుంచి దూరం కావాలనంటే మా బతుకులు ఎస్టీ తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి నేను మిగతా ఛానల్స్ను కూడా ఈ విధంగా సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు పోయేటట్ల మీ అందరూ కూడా ఆశిస్తారని చెప్పేసి, మళ్ళీ రాజకీయ పార్టీ నాయకులను కూడా ఎవరిని కూడా ఉద్దేశించి కాదు, మమ్మల్ని మా జాతిని కించపరిచే ఆత్మ గౌరవం కోసం బతుకోవడానికి మేము సిద్ధమవుతున్నామని చెప్పేసి తెలియజేస్తూ, మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయం, ఇక్కడ హర్ష గారు టీం తీసుకున్నటువంటి ఈ మా ఇంటర్వ్యూని మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సుమన్. థ్యాంక్ యూ.